టీ20 ప్రపంచ కప్లో దాయాదులు భారత్ పాక్ పోరు కోసం ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులకు సమయం రానే వచ్చింది. ఆదివారం న్యూయార్క్ వేదికగా జరగనున్న హై వోల్టేజ్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి భారత్తో పాకిస్తాన్ అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్లో ఐర్లాండ్పై గెలుపొంది ఆత్మవిశ్వాసంతో భారత్ బరిలోకి దిగుతుండగా మొదటి మ్యాచ్ను ఓటమితో ప్రారంభించిన పాకిస్తాన్ మరో ఆసక్తికర పోరును సిద్ధమైంది. పసికూన్ అమెరికా చేతిలో అనూహ్య పరాజయాన్ని ఎదుర్కొన్న పాకిస్తాన్ మెగా టోర్నీలో కొనసాగాలంటే ఈ బిగ్ మ్యాచ్లో గెలవడం చాలా ముఖ్యం. దీంతో ఇరు జట్ల మధ్య పోరా హోరీ సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచి టేబుల్ టాపర్గా నిలవాలనే యోచనలో ఉంది. తొలి మ్యాచ్లో విఫలమైన కోహ్లీ ఈ మ్యాచ్లో బ్యాట్ గెలిపించాలని కసితో ఉన్నాడు. పాకిస్తాన్పై పరుగుల యంత్రంలా మారే కోహ్లీ ఈ మ్యాచ్లో పరుగుల వరద పారించడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక తొలి మ్యాచ్లో కెప్టెన్ ఇన్నింగ్స్తో రాణించిన రోహిత్ శర్మ అదే జోరును కొనసాగిస్తే భారత్ గెలుపు సునాయాసమే. దీనికి తోడు సూర్య, రిషబ్ పంత్, శివం దూబే, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్లు కూడా బ్యాట్తో రాణిస్తే భారత్ భారీ స్కోరు ఖాయం. ఆరంభ మ్యాచ్లో రెచ్చిపోయిన పాండ్యా అటు బ్యాట్ ఇటు బౌలింగ్ రాణిస్తుండడం టీమిండియాకు కలిసొచ్చే అవకాశమని చెప్పొచ్చు. ఇక భారత బౌలింగ్ దళం పటిష్టంగా కనిపిస్తోంది. బుమ్రా, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్ పేస్ ప్రత్యర్థులను భయపెట్టిస్తుండగా స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, యాజువేంద్ర చాహల్ బ్యాటర్లను తక్కువ పరుగులకే కట్టడి చేస్తుండడం సైతం హర్షణీయమే. ఇక భారత్ బ్యాటింగ్ బౌలింగ్లో సమష్టిగా రాణిస్తే భారత్ ఖాతాలో మరో గెలుపు చేరడం ఖాయమని చెప్పొచ్చు. అమెరికాతో ఓడిన పాక్ ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సూపర్ 8కు అర్హత సాధిస్తోంది. ఓడితే మాత్రం అమెరికా ఆడే మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే భారత్ను ఓడించడమే లక్ష్యంగా పాకిస్తాన్ సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే తుది జట్టులో మార్పులు చేసేందుకు రెడీ అయింది. బలహీనంగా ఉన్న బ్యాటింగ్ లైనప్ ను పటిష్టం చేయాలనుకుంటోంది. ఇక అమెరికాతో తొలి పోరులో బాబర్ ఆజమ్, రిజ్వాన్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అయితే ఈ ఇద్దరు పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలోనే దూకుడుగా ఆడే ఓపెనర్ ను బరిలోకి దించాలని పాకిస్తాన్ భావిస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆయుబ్ ఫిట్ గా ఉంటే అతని ఓపెనర్ గా ఆడించాలనుకుంటోంది. ఆయుబ్ జట్టులోకి వస్తే ఆజమ్ ఖాన్ పై వేటు పడనుంది. అప్పుడు మహమ్మద్ రిజ్వాన్ వికెట్ కీపింగ్ చేస్తాడు. ఇక అమెరికాతో మ్యాచ్ లో ఆజమ్ ఖాన్ గోల్డెన్ డక్ అయ్యాడు. అతని వైఫల్యం పాకిస్తాన్ పరాజయానికి కారణమైంది. ఈ క్రమంలోనే ఆజమ్ ఖాన్ ను పక్కన పెట్టాలని పాకిస్తాన్ మేనేజ్మెంట్ భావిస్తోంది. మరో వెటరన్ ప్లేయర్ ఇఫ్తిఖర్ అహ్మద్ కూడా తొలి మ్యాచ్లో తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే అతనికి స్పిన్ బౌలింగ్ చేసే సామర్థ్యం ఉండటం కలిసొచ్చే అంశం. ఇక న్యూయార్క్ పిచ్ బౌలింగ్ కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో తుది జట్టులో కొనసాగే అవకాశం ఉంది. గాయంతో ఇబ్బంది పడుతున్న ఇమాద్ వసీం అందుబాటులోకి వస్తే అతను తుది జట్టులోకి వస్తాడు. అప్పుడు పాకిస్తాన్ ముగ్గురు పేసర్లతోనే బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఇక ఇమాద్ వసీం బరిలోకి దిగితే తొలి మ్యాచ్లో విఫలమైన హ్యారిస్ రౌఫ్ పై వేటు పడనుంది.
ఇరు దేశాల మధ్య ఇప్పటి వరకు 8 టీ20 ప్రపంచ కప్ లో భాగంగా మొత్తం 7 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా 5 మ్యాచ్లలో విజయం సాధించగా పాకిస్తాన్ ఒక్క మ్యాచ్లో విజయం సాధించింది. మరో మ్యాచ్ డ్రా అయింది. ఇక 2007 జరిగిన తొలి టీ20 ప్రపంచ కప్ లో భారత్ పాకిస్తాన్లు 2 సార్లు తలపడింది. మొదటి మ్యాచ్ టై అవ్వగా బౌల్ అవుట్ ద్వారా భారత్ మ్యాచ్ ను గెలిచింది. ఆ తర్వాత ఫైనల్స్ లో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించి మొదటి టీ20 ఛాంపియన్ గా అవతరించింది. ఇక 2012 ప్రపంచంలో సూపర్ 8 స్టేజ్ లో ఇరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్ 8 వికెట్ల తేడాతో పాక్ ను చిత్తు చేసింది. 2014 వరల్డ్ కప్ లో సూపర్ 8 లో మరోసారి పాకిస్తాన్ పై 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. అనంతరం జరిగిన 2016 ప్రపంచ కప్ లో గ్రూప్ స్టేజ్ లో ఈడెన్ గార్డెన్స్ లో ఇరు జట్లు పోటీ పడ్డాయి. ఇక ఈ మ్యాచ్ లో ఇండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2021లో మొదటిసారి పాకిస్తాన్ ఇండియాపై 10 వికెట్ల తేడాతో గెలిచింది. 2022 ప్రపంచ కప్ లో ఇరు జట్ల మధ్య ఉత్కంఠ పోరు జరిగింది. కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో చివరి బాల్స్ కి 6 కొట్టి భారత్ కు గెలుపు అంచులకు చేర్చాడు. టీ20 ప్రపంచ కప్ లో దాయాదులు భారత్ పాక్ పోరు కోసం ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులకు సమయం రానే వచ్చింది. ఆదివారం న్యూయార్క్ వేదికగా జరగనున్న హై వోల్టేజ్ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి భారత్ తో పాకిస్తాన్ అమీతుమీ తేల్చుకోనుంది. ఇక తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ పై గెలుపొంది ఆత్మవిశ్వాసంతో భారత్ బరిలోకి దిగుతుండగా మొదటి మ్యాచ్ ని ఓటమితో ప్రారంభించిన పాకిస్తాన్ మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. ఇక పసికూన్ అమెరికా చేతిలో అనూహ్య పరాజయాన్ని ఎదుర్కొన్న పాకిస్తాన్ మెగా టోర్నీలో కొనసాగాలంటే ఈ బిగ్ మ్యాచ్ లో గెలవడం చాలా ముఖ్యం. దీంతో ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీ సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిచి టేబుల్ టాపర్ గా నిలవాలనే యోచనలో ఉంది. తొలి మ్యాచ్ లో విఫలమైన కోహ్లీ ఈ మ్యాచ్ లో బ్యాట్ గెలిపించాలనే కసితో ఉన్నాడు. ఇక పాకిస్తాన్ పై పరుగుల యంత్రంలా మారే కోహ్లీ ఈ మ్యాచ్ లో పరుగుల వరద పారించడం ఖాయమని కనిపిస్తోంది. ఇక తొలి మ్యాచ్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించిన రోహిత్ శర్మ అదే జోరును కొనసాగిస్తే భారత్ గెలుపు సునాయాసమే. దీనికి తోడు సూర్య, రిషబ్ పంత్, శివం దూబే, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్లు కూడా బ్యాట్ తో రాణిస్తే భారత్ భారీ స్కోర్ ఖాయం. ఆరంభ మ్యాచ్ లో రెచ్చిపోయిన పాండ్యా అటు బ్యాట్ ఇటు బౌలింగ్ రాణిస్తుండడం టీమిండియాకు కలిసొచ్చే అంశమనే చెప్పొచ్చు. ఇక భారత్ బౌలింగ్ దళం పటిష్టంగా కనిపిస్తోంది. బుమ్రా, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్ పేస్ ప్రత్యర్థులను భయపెట్టిస్తుండగా స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, యాజువేంద్ర చహల్ బ్యాటర్లను తక్కువ పరుగులకే కట్టడి చేస్తుండడం సైతం హర్షణీయమే. ఇక భారత్ బ్యాటింగ్ బౌలింగ్లలో సమిష్టిగా రాణిస్తే భారత్ ఖాతాలో మరో గెలుపు చేరడం ఖాయమనే చెప్పొచ్చు. ఇక అమెరికాతో ఓడిన పాక్ ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సూపర్ 8 కు అర్హత సాధిస్తోంది. ఓడితే మాత్రం అమెరికా ఆడే మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే భారత్ ను ఓడించడమే లక్ష్యంగా పాకిస్తాన్ సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే తుది జట్టులో మార్పులు చేసేందుకు రెడీ అయింది. బలహీనంగా ఉన్న బ్యాటింగ్ లైనప్ ను పటిష్టం చేయాలనుకుంటోంది. ఇక అమెరికాతో తొలి పోరులో బాబర్ ఆజం, రిజ్వాన్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అయితే ఈ ఇద్దరు పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలోనే దూకుడుగా ఆడే ఓపెనర్ ను బరిలోకి దించాలని పాకిస్తాన్ భావిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ఆయుబ్ ఫిట్ గా ఉంటే అతన్ని ఓపెనర్ గా ఆడించాలనుకుంటోంది. ఆయుబ్ జట్టులోకి వస్తే ఆజం ఖాన్ పై వేటు పడనుంది. అప్పుడు మహమ్మద్ రిజ్వాన్ వికెట్ కీపింగ్ చేస్తాడు. అమెరికాతో మ్యాచ్ లో ఆజం ఖాన్ గోల్డెన్ టక్ అయ్యాడు. అతని వైఫల్యం పాకిస్తాన్ పరాజయానికి కారణమైంది. ఇక ఈ క్రమంలోనే ఆజం ఖాన్ కు పక్కన పెట్టాలని పాకిస్తాన్ మేనేజ్మెంట్ భావిస్తోంది. మరో వెటనర్ ప్లేయర్ ఇఫ్తిఖర్ అహ్మద్ కూడా తొలి మ్యాచ్ లో తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే అతనికి స్పిన్ బౌలింగ్ చేసే సామర్థ్యం ఉండడం కలిసొచ్చే అంశం.
ఇక న్యూయార్క్ పిచ్ బౌలింగ్ కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో తుది జట్టులో కొనసాగే అవకాశం ఉంది. గాయంతో ఇబ్బంది పడుతున్న ఇమాద్ వసీం అందుబాటులోకి వస్తే అతను తుది జట్టులోకి వస్తాడు. అప్పుడు పాకిస్తాన్ ముగ్గురు పేసర్లతోనే బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఇమాద్ వసీం బరిలోకి దిగితే తొలి మ్యాచ్లో విఫలమైన హారిస్ రౌఫ్పై వేటు పడనుంది. ఇకపోతే ఇరు దేశాల మధ్య ఇప్పటి వరకు 8 టీ20 ప్రపంచ కప్లలో భాగంగా మొత్తం 7 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా 5 మ్యాచ్లలో విజయం సాధించగా పాకిస్తాన్ ఒక్క మ్యాచ్లో విజయం సాధించింది. మరో మ్యాచ్ డ్రా అయింది. ఇక 2007 జరిగిన తొలి టీ20 ప్రపంచ కప్లో భారత్ పాకిస్తాన్లు 2 సార్లు తలపడింది. మొదటి మ్యాచ్ టై అవ్వగా బౌల్ అవుట్ ద్వారా భారత్ మ్యాచ్ను గెలిచింది. ఆ తర్వాత ఫైనల్స్ లో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించి మొదటి టీ20 ఛాంపియన్ గా అవతరించింది. 2012 ప్రపంచంలో సూపర్ 8 స్టేజ్ లో ఇరు జట్లు తలపడ్డాయి. ఇక ఈ మ్యాచ్ లో భారత్ 8 వికెట్ల తేడాతో పాక్ ను చిత్తు చేసింది. 2014 వరల్డ్ కప్ లో సూపర్ 8 లో మరోసారి పాకిస్తాన్ పై 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. అనంతరం జరిగిన 2016 ప్రపంచ కప్ లో గ్రూప్ స్టేజ్ లో ఈడెన్ గార్డెన్స్ లో ఇరు జట్లు పోటీ పడ్డాయి. ఇక ఈ మ్యాచ్ లో ఇండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2021లో మొదటిసారి పాకిస్తాన్ ఇండియాపై 10 వికెట్ల తేడాతో గెలిచింది. 2022 ప్రపంచ కప్ లో ఇరు జట్ల మధ్య ఉత్కంఠ పోరు జరిగింది. ఇక కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో చివరి బాల్స్ కి 6 కొట్టి భారత్ కు గెలుపొంటకు చేర్చాడు.